హాయ్ అందరికీ. ఇప్పుడు దాకా నేనైతే ఆన్లైన్లో షాపింగ్ కానీ అంటే డ్రెస్సులు తీసుకోవటం కానీ ఏమైనా జ్యువెలరీ కానీ అలాగైతే తీసుకుంటా ఉంటాను. ఇంట్లోకి ఏమన్నా డెకరేషన్ ఐటమ్స్కి అలాగైతే ఆన్లైన్ షాపింగ్ అయితే చేస్తాను. ఇప్పుడైతే మా బావ ఏకంగా ఇంట్లోకి సరుకులు కూడా ఆన్లైన్లో షాపింగ్ చేస్తున్నారు. బాగా ఒళ్ళు బతకం పెరిగిపోయిందబ్బా మాకైతే. ఇంతకుముందు అయితే కనీసం కూరగాయలకైనా బయటకి వెళ్ళేటోళ్ళం. ఇప్పుడైతే కూరగాయలకు కూడా బయటకైతే అడుగే పెట్టట్లేదు బయటకి. అవి కూడా ఇప్పుడైతే ఆన్లైన్లో అయితే పెట్టేసుకుంటున్నాము. 1 వీక్ బ్యాక్ ఏమైందంటే ఇంకా కూరగాయలు అయితే ఏం లేవు ఇంట్లోకి. ఇంకా మా బావకైతే నైట్ అయితే చెప్పాను, ఇంకా మార్నింగ్కి ఏం లేవు తీసుకురా వెళ్ళి మార్నింగ్ అని. అయితే మేము లేచేసరికి అయితే కూరగాయలన్నీ తీసి పెడతా ఉన్నాడు. ఎక్కడికి అప్పుడే వెళ్ళొచ్చా అని అడిగితే కాదు, ఆన్లైన్లో బుక్ అయితే చేసేదని ఇలాగ బ్లింకిట్లో అయితే ఆర్డర్ అయితే పెట్టాడంట. ఇంకా అవైతే వచ్చేసి వెజిటేబుల్స్ అన్ని ఫ్రెష్గా అయితే ఉన్నాయి. మనం బయటకు వెళ్ళి ఎలా తెచ్చుకుంటామో అలాగే ఉన్నాయి. ఏవైతే పాడైతే అవ్వలేదు, అన్ని బాగా వచ్చాయి. ఇంకా అప్పటి నుంచి అయితే ఇంకా బయటకు వెళ్ళే వెజిటేబుల్స్ తెచ్చుకోవట్లేదు. ఇంకా ఇప్పుడు అయిపోయినప్పుడల్లా ఇలాగైతే ఆన్లైన్లో అయితే ఆర్డర్ అయితే పెట్టేసుకోగానే 15 మినిట్స్కి అయితే వచ్చేస్తాయి. 2 డేస్ బ్యాక్ అయితే ఇంకా ఇలాగా కొన్ని అయితే పెట్టుకున్నాం. 200 అలాగా పడింది మాకైతే వెజిటేబుల్స్. ఇంకా ఈ రోజు వచ్చేసి ఇంకా రైస్ అయితే అయిపోయాయి. ఇంకా అయితే ఒక గ్లాస్ అయితే ఉంటే అవైతే వండేసాను. ఇంకా మా బావకైతే ఆ విషయం తెలియక ఇంకా ఆన్లైన్ అయితే ఇలా పెట్టాడు. ఇంకా ఇదైతే 5 kg కూర అండ్ పెరుగు ప్యాకెట్ కూడా ఇవి కూడా పెట్టాడు. అవి వచ్చాయి. ఇవైతే కొంచెం కాస్ట్ ఎక్కువే పడ్డాయి అనిపించింది. ఇలా ఆన్లైన్లో తెచ్చుకోవడం వల్ల మరీ ఒళ్ళు బతకం పెరిగిపోద్ది మనకి.